తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్ బ్రాండ్ కావలి గ్రీష్మ గారు ఫారిన్ లో సెటిల్ అయిన మీరు పాలిటిక్స్ కోసమే మళ్ళీ ఇండియాకి వచ్చారు కదా. ప్రతి మనిషిలోని ఒక జీన్ ఉంటుంది, నాలోని పొలిటికల్ జీన్ ఉంది. ఫర్గివ్నెస్, కేరింగ్, గివింగ్. అసలు మీ ఊరు పేరు మీ ఇంటి పేరు అయిందా, లేదంటే మీ ఇంటి పేరు ఊరు పేరుగా మారిందా? ప్రెస్టీజియస్ థింగ్ మాకు కూడా. భయపడతారా మీరు లోకేష్ గారికి? భయం, మర్యాద, రెస్పెక్ట్, ఆయన లీడర్షిప్ మీద ఉన్న నాకు కాన్ఫిడెన్స్. మీకు కూడా అమ్మలాగా ఎప్పుడైనా అధ్యక్ష అని అనిపించుకోవాలని ఉందా? ఆ సీట్ కి అనిపించుకోవాలన్న ఆశ ఒక్కటే కాదు, అర్హులు కూడా అయ్యి. ఒక వైఎస్ఆర్సీపీని గద్దె దింపడానికి ఇన్ని పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. మేము సింగిల్ గా వెళ్తామా, డబుల్ గా వెళ్తామా, ట్రిపుల్ గా వెళ్తామా కంటే మాకు ఈగో లేవు. ఎదుటోడు ఎవడు ఎలా ఏడిస్తే మాకు సంబంధం లేదు. రాజకీయాల్లోకి రాకముందు కావలి గ్రీష్మ ఎవరు? బటర్ కోటింగ్ అంటే ఏముండదు గురించి చాలా ట్యాగ్ లైన్స్ వినిపిస్తాయి, కానీ మీ లైఫ్ లో చాలా ట్రామా ఉంది. దేవుడు ఒక పరీక్ష పెడతాడు. మా కుటుంబానికి ఆ పరీక్ష నా రూపంలో వచ్చింది. ఒక 5 సంవత్సరాల బాబు చనిపోవడం, జీవితంలో ఒక మనిషి ఇంత ఏడవచ్చాను, ఎక్కెక్కి ఏడ్చాను. నా భద్ర శత్రువులకు కూడా నాకు జరిగినవి జరగకూడదని ఎప్పుడు దండం పెట్టుకుంటాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను మరెవరో కాదు, టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ గారు. ఆమె ఆంధ్రప్రదేశ్ మహిళా స్పీకర్, మాజీ మంత్రి అయిన ప్రతిభా భారతి గారి కుమార్తె. అంతేకాదు ఆమెకంటూ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గ్రీష్మ గారితో మాట్లాడదాం, ఆవిడ గురించే ఆవిడ్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే గ్రీష్మ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని నెపో కిడ్, నెపో పొలిటీషియన్ అనొచ్చా? అంటే ఇంటర్వ్యూ స్టార్టింగే నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోవద్దు. అంటే నాకన్నా మూడు తరాలు ముందున్నాయి కాబట్టి నెపోకి అర్థం అదే కాబట్టి ఖచ్చితంగా అనొచ్చు నెపో పొలిటీషియన్. అండంలో తప్పేం లేదు. అంతేనా? అంటే 3 తరాలు ఉన్నాయండి. మా ముత్తాత గారు కావలి నారాయణ గారు, ఆయన 1956లో ఫస్ట్ ఆయన. తర్వాత మా మదర్స్ ఫాదర్ కొత్తపల్లి పున్నయ్య గారు, జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారు, ఆయన 2 సార్లు చేశారు. తర్వాత మమ్మీ వచ్చారు. మమ్మీ కన్నా ముందు యాక్చువల్లీ బై పర్సన్ 5th పర్సన్ నేను, ఎందుకంటే తాతయ్య వాళ్ళ బ్రదర్ కూడా చేశారు. తర్వాత మమ్మీ తర్వాత నేను. సో 4th జనరేషన్ పొలిటీషియన్. చాలా తక్కువ మందికి తెలుసు, చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ యాక్చువల్లీ జడ్జి తాతయ్య, ప్రతిభా భారతి కూతురు, అంతే, అంతవరకే ఐడియా ఉంది. కానీ అసలు జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారు 2 సార్లు చేశారు. ఆయన చేసిన 2 సార్లులోని ఒకసారి యునానిమస్గా పోటీ లేకుండా గెలిచారు అని కూడా తెలియదు. దట్ ఈస్ ఇంకా ఆ రోజుల్లోని మీకు ఒక మనిషి కంటెస్ట్ చేయటము, ఇంకొకరు పోటీ లేకుండా గెలవడం, గెలిచిన తర్వాత నాకు రాజకీయాలు నచ్చలేదు, నేను ఈ రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతానని 2 సంవత్సరాలు ఉండగా రిజైన్ చేసి జ్యుడిషియరీకి వెళ్ళింది కొత్తపల్లి పున్నయ్య గారు, మా తాతయ్య గారు. అంటే నెపోకిట్ అనొచ్చు, హ్యాపీగా అనొచ్చు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని అమ్మ రాజకీయాల్లోకి వచ్చారు కదా, ప్రతిభా భారతి గారు. అవునండి. ఆవిడ యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ స్పెషలైజేషన్ యూనివర్సిటీ టాపర్. ఆవిడకి సంబంధం లేని ఫీల్డ్. అసలు ఎప్పుడు కూడా రాజకీయాలంటే వాళ్ళ నాన్ననే రాజకీయాల మధ్యలో వదిలేస్తే ఆవిడ మైండ్ సెట్ రాజకీయాల మీదకు ఉండదు. కానీ మా అమ్మమ్మ, అంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ కావలి నారాయణ గారు, ఆయన ఉన్నారు కాబట్టి మా అమ్మమ్మకి బాగా కీన్ ఇంట్రెస్ట్. నా కూతుర్ని ఎలాగైనా దింపాలి, కొడుకుని ఎలా దింపాలి అని అనుకొని మమ్మీ సొంత మేనమామని చేసుకున్నారు. సో మై ఫాదర్ ఈజ్ మై తాతయ్య, పెద్ద తాతయ్య వాళ్ళ కొడుకు. సో మాదంతా చిన్న కుటుంబం, చింతలేని నెపో కుటుంబం. మీరు చిన్న మమ్మీ ఇప్పటికి కూడా డాడీని మాయా అని అంటుంది. డాడీ కూడా మమ్మీని అమ్ములు అని పిలుచుకుంటారు. వాళ్ళిద్దరూ మామయ్య మేనకోడలాగా చక్కగా దే లివ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. అండ్ డాడీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అమ్మమ్మకి కూతుర్ని దింపాలని అన్నగారు ఎప్పుడైతే పిలుపునిచ్చారో, చదువుకున్న వాళ్ళు రావాలి, మంచి కుటుంబం నుంచి రావాలి, బడుగు బలహీన వర్గాల నుంచి అందరు రావాలి అన్నదానికి ఇప్పుడు పిలుపునిచ్చి ఒకసారి రామ్మా అని అంటే, అమ్మో మా నాన్నకు తెలిస్తే భయం వేస్తుంది అని అనుకొని మమ్మీ వద్దంటే అమ్మమ్మ తీసుకెళ్లారు. అమ్మమ్మ టుక్ మమ్మీ అండ్ మా మామయ్యని, మమ్మీ వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్ళి మాట్లాడితే, నాన్న ఒప్పుకుంటానండి అని అమ్మమ్మే కన్విన్స్ చేశారు తాతయ్యని కూడా.
అలా మమ్మీ ఇంకా ప్రస్థానం ఇంకా అందరికీ తెలిసిందే. ఫస్ట్ మినిస్టర్ అయ్యారు, 83లోని మినిస్టర్ అయ్యారు మా సోషల్ వెల్ఫేర్కి. ఇంకా ఆ తర్వాత తర్వాత ఆవిడకి ఇంకా హయ్యెస్ట్ ర్యాంక్ ఏదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళా స్పీకర్గా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ థింగ్. అంటే అది అందరికీ దక్కే అరుదైన అవకాశం, అసలు నార్మల్గా అందరికీ దక్కదు. అండ్ షీఈ్ వెరీ గ్రేట్ఫుల్. ఆ విషయంలో మాత్రం ఒకటే ఏంటి అని అంటే ఆవిడకి ఎందుకు ఈ రోజుకి కూడా పార్టీ ఒక తల్లి అన్న ఫీలింగ్ ఏంటి అని అంటే ఈ జన్మకి ఒకే తల్లి ఒకే పార్టీ అనేది మా మమ్మీ సిద్ధాంతం. ఇఫ్ ఏదైనా నేను నేర్చుకున్నాను మమ్మీ దగ్గర అంటే అదొక్కటే. అది షీఈ్ వెరీ లాయల్ టు ద పార్టీ. ఎందుకంటే పార్టీ ఆవిడకి ఏం చేసిందో ఆవిడకి తెలుసు కాబట్టి. ఆవిడ తర్వాత మీరు కూడా అలాగే పార్టీకి లాయల్గా ఉండాలి కదండి. మనకి ఎప్పుడైనా కూడా కష్టాలు, బాధలు, మనం అనుకున్నవి జరగకపోవడాలు అన్నిట్లో ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక మనం వర్కింగ్ ఫీల్డ్లో ఉన్న ప్లేస్లోనే కాకుండా ఇంట్లో కానీ లేకపోతే డిస్టర్బెన్సెస్ అనేవి అన్నిటి దగ్గర ఉంటాయి. అన్ని చాలా గ్లోరియస్గా ఉండడానికి ఏం లేదు. ఆడవాళ్ళు అంటేనే ఒక ముళ్ళ కిరీటంలో మనం ఎక్కడున్నా సరే ఉంటాం, కానీ ఆ ముళ్ళుకి అడ్జస్ట్ అయ్యి రోజా పువ్వు ఇలా వికసిస్తుంది. అలాగే మనం ప్రతి దగ్గర కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అనుకున్నది జరగదు, అనుకున్న మనం మైండ్ సెట్లో ఇలాగే జరిగిపోవాలి అని అనుకొని ప్లాన్ చేసుకుంటాం. అలాగే ఉండదు, అనుకున్నట్టుగా ఏం ఉండదు. మనకు వచ్చే అవకాశాలని నవ్వుకుంటూ ముందుకి మనం వెళ్తూ ఉంటే ఆ పాత్ మన కోసమే తయారైనట్టు ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. మనం అనుకున్న పాత్ కంటే మనకు వచ్చిన పాత్ని మనం ఓన్ చేసుకుంటే దట్ విల్ బి అ గ్లోరియస్ పాత్. ప్రతిభా భారతి గారు ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేశారు. చంద్రబాబు గారి హయాంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే స్పీకర్గా కూడా ఆవిడ వర్క్ చేశారు. అసలు మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? ఒక మంత్రి గారి కూతురుగా, స్పీకర్ గారి కూతురుగా ఓ రేంజ్లో ఉండేదేమో. అసలు యాక్చువల్లీ ఏం తెలిసేది కాదు. అంటే చాలా చిన్న వయసులోనే నేను మమ్మీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం తాతయ్య అప్పటికే హైకోర్టు జడ్జి. సో 2 బంగ్లాలు ఉండేవి మాకేంటో, మా చుట్టుపక్కల చాలా మనుషులు ఉండేవాళ్ళు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంట్లో ఒక 100 మందికి భోజనాలు అనేవి చాలా కామన్ థింగ్. చాలామంది ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి మాట్లాడేవాళ్ళు, అందరినీ నేను మామయ్య అని. ఈ రోజు కూడా శ్రీకాకుళం, విజయనగరం చాలామంది టాప్ పొలిటీషియన్స్ అందరినీ నేను మామయ్యనే పిలుస్తాను. ఎందుకంటే మాకు ఇంట్లోని మమ్మీని అక్క అనేవాళ్ళు, నేను మామయ్య అనేదాన్ని. నేను వీళ్ళంతా నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకునేవాళ్ళం. నాకు ఆల్మోస్ట్ ఒక 20-22 వచ్చేదాకా వీళ్ళంతా పొలిటికల్గా మనకి తెలిసిన వాళ్ళ, వీళ్ళు నిజంగా రక్తం పంచుకున్న వాళ్ళు కాదా అని ఆల్మోస్ట్ 20-22 వరకు తెలియలా నాకు. అంత ఆ రోజు రాజకీయాలు కూడా చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్. మనం అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యేవాళ్ళం. సండేస్ అంటూ బాగుండేవి. అందరూ అన్నా చెల్లెల్లా ఉండేవాళ్ళు, అక్క తమ్ముళ్ళలా ఉండేటోళ్ళు. ఇట్ వాజ్ ఎ వెరీ వార్మ్, అంటే బాగా కలిసిమెలిసిపోయి ఒకరి మీద ఒకరికి అంత పోటీ పడి రాజకీయాలు ఒకరి మీద ఒకరిని చేసేసేటట్టు ఉండేది కాదు. చాలా మట్టుగా నేను పెరిగిన వాతావరణం ఇట్ వాజ్ ఇంట్లోని కానీ మా ఇంటి బయట కానీ ఏదున్నా కూడా చాలా ఇంటలెక్చువల్ డిస్కషన్స్ అయ్యేవి. లేకపోతే తాతయ్య కూడా ఎప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉండాలి, లేకపోతే ఒక తల దించుకోకుండా ఉండాలి, తల ఎత్తుకునేటట్టు ఉండాలి, ఎప్పుడైనా మాట్లాడితే తడబడకుండా మాట్లాడాలి, ఇట్లాంటి డిస్కషన్సే ఉండేవి. ఏదో డిఫరెంట్ కంట్రీస్లో ఏం జరుగుతుందో డిస్కషన్స్ ఉండేవి. సో మమ్మల్ని ఎప్పుడు చిన్నపిల్లల్లా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. చాలా మెచ్యూర్డ్గా నాకు ఊహ తెలిసిన తర్వాత మాకు ఒకటే థింగ్ ఏంటి నేర్పలేదని అంటే డబ్బులు ఎలాగా సేవ్ చేసుకోవాలో నేర్పలేదు. నేను ఇప్పటికీ మమ్మీకి అదే చెప్తా, ఆదా అనేది నేర్పలేదు మీకు, దుబారాగా పెంచారు మమ్మల్ని. ఒక్క దగ్గర తప్పితే పూజలు ఇంట్లోని కంపల్సరీ. ఇప్పుడు మేము స్నానం చేసి 1 గంట సేపు పూజ చేసుకుంటాం, పడుకునే ముందు 1 గంట సేపు చేసుకుంటాం, ధ్యానం, మెడిటేషన్, యోగా, ఆల్ దీస్ వేర్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్. సో దేర్ వాజ్ నథింగ్ ఈరోజు ఏదో వచ్చిందేం కాదు, ఇది బై బర్తే మాకు ఇంట్లోనున్న డైలీ థింగ్స్. ఉట్టి డబ్బులు సరిగ్గా ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించలేదు. ఇప్పుడు లక్కీగా మంచి హస్బెండ్ దొరికాడు, నాకైతే ఒక లెక్క పెడుతున్నాడు లెక్క పెడుతున్నాడు. నేను అవుట్ ఆఫ్ ద బోర్డ్ అప్పుడప్పుడు వెళ్ళినా కూడా లోకేష్ అన్నకు కూడా కంప్లైంట్ చేస్తున్నాడు. సో నేను లోకేష్ గారి దాకా కంప్లైంట్స్ వెళ్తాయా మీ ఇంటి నుంచి? కలిసినప్పుడు చెప్తారండి. అంటే నేను చిన్న అంటే
బాగా గారాబం చేసి పెరిగాను. మమ్మీ బాగా చిన్నదాన్ని కదా, కొంచెం బాగా గారాబం చేసి పెంచింది. అవి కొంచెం చెప్తుంటాడు మా హస్బెండ్, చెప్తుంటాడు లోకేష్ అన్న కలిసినప్పుడు బాగానే చెప్తుంటాడు. నాకు బాగానే క్లాసులు పడుతుంటాయి టు బి ఫ్రాంక్. భయపడతారా మీరు లోకేష్ గారికి? భయం, మర్యాద, రెస్పెక్ట్, భక్తి అన్నిటికన్నా చాలా ఎక్కువ ఏంటి అని అంటే ఆయన లీడర్షిప్ మీద ఉన్న నాకు కాన్ఫిడెన్స్. ఆయన మెయిన్ ఏంటనంటే నేను పర్సనల్గా కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు నేను ఎవరితోటైనా ఇట్లా మెసేజ్ పెట్టినా, ఒక కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక పాజిటివ్ అప్రోచ్, ఒక బాధకి ఇవ్వడం అనేది అందరితో అయ్యేది కాదు. కొంతమంది మనల్ని కన్విన్స్ చేయడానికి మనకి ఏదైనా ఆ నిమిషానికి చెప్తారు, కానీ పాజిటివ్గా ట్రూత్ఫుల్గా నువ్వు అది ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే నువ్వు ముందుకు అంత ఫాస్ట్గా వెళ్ళగలవు అని చెప్పే వాళ్ళల్లోనే నాకు లోకేష్ అన్న ఫస్ట్. నాకు నొప్పి పెట్టినా, బాధ కలిగినా కొన్నిసార్లు గట్టిగా చెప్పారు, కొన్నిసార్లు నాతో బాధపడుతూ చెప్పారు. అలా చాలాసార్లు ఐ షేర్ ఎ వెరీ గుడ్ brother sister rapport with bond with Lokesh Anna, and I'm happy to say it's a very soul bonding, and we don't have to talk every day. మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే నేను ఇలా ఫోన్లు చేయగా నా టక్కన ఎత్తేస్తాడని. బట్ నా వరకు ఏది రాకుండా నేను పనిచేస్తాను. నాకు ఏ చెడ్డ పేరు రాకుండా, పార్టీకి ఏ చెడ్డ పేరు రాకుండా పనిచేయటమే నా మోటో. ఎక్కడైనా సరే ఏదైనా ఒక స్టెప్ అధిష్టానానికి తెలిసి చెయ్యాలి అని అంటే నేను లోకేష్ అన్నకు చెప్పకుండా నేను ఏది చేయను. గ్రీష్మ గారు, మీ సొంతూరు శ్రీకాకుళం జిల్లా కావలి, మీ ఇంటి పేరు కావలి. అసలు మీ ఊరు పేరు మీ ఇంటి పేరు అయిందా, లేదంటే మీ ఇంటి పేరు ఊరు పేరుగా మారిందా? ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ముత్తాతల వాళ్ళు ఒక నెల్లూరు కావలి నుంచి మైగ్రేట్ అయ్యి తర్వాత ఒక ప్లేస్ అంటూ వెతుక్కొని అగ్రికల్చర్ పర్పస్ కింద నాగావళి రివర్ ఒడ్డున ఒక ప్లేస్ వెతుక్కొని చుట్టుపక్కల గ్రామాల్లోని వాళ్ళ మైండ్ సెట్కి తగిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరి ఇప్పుడు నేను చెప్పేది ఏదో కాలంలోని, ఇప్పుడు నిజంగా చెప్పాలి మా ఓటర్స్ అందరూ 800 మంది, ఒక హ్యామ్లెట్కి ఉన్న విలేజ్, బట్ పంచాయత్ కింద ఉంది. సో అంతమందే ఉంటాము. చక్కగా 24/7 హెల్దీగా ఉండి ప్రకృతిలోనున్న మంచి హ్యాపీ రివర్ సైడ్ విలేజ్. మమ్మీ మంచి పేరు తీసుకొని వచ్చారు. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏంటనంటే ఆయన వార్ వెటరన్, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఎన్ఎంఎల్ఏ. సో ఆయన ఇక్కడ మా జడ్జి తాతను చూసిందంటే బెల్లారి జైల్లో నేను స్టూడెంట్ లీడర్గా ఉండి అలాగా మా ఇంటికి అల్లుడు అవ్వాలి అని అలాగా కావలి నారాయణ గారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా వెళ్ళి ఈ స్టూడెంట్ లీడర్ నచ్చి మా కూతురి చేసుకుంటామని చెప్పి మా అమ్మమ్మకి అలా ప్రపోజల్ అలా తీసుకొని రావడం. అలాగ కావలి మా మమ్మీ తన మేనమామని చేసుకుంది కాబట్టి ఆవిడికి కావలి ఇంటి పేరు వచ్చింది. సో అలాగ మేము కావలి కంటిన్యూ చేసాము. చాలామంది అంటుంటారు, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు, గ్రీష్మ కావాలి, మాకు గ్రీష్మయే కావాలి అన్నట్టు. కావలి గ్రీష్మకి వాళ్ళ ఇంటి పేరుకి చాలా చరిత్ర ఉందండో, పెద్ద స్టోరీ ఉంది. అలా ఉంటుంది. అండ్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఏ ఊరైనా సరే, ఎక్కడైనా సరే మనం పెరిగిన ఊరికి, మనకి ఇంత పేరు తెచ్చిన ఊరికి మనం పేరు తెచ్చాము అని అంటే అది చాలా గర్వంగా ఉంటుంది. అది ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ మాకు కూడా. శ్రీకాకుళం జిల్లా స్పీకర్స్ కిల్లా అంటారు. మీ జిల్లా నుంచి 4 స్పీకర్స్ అయ్యారు, అందులో ప్రతిభా భారతి గారు ఒకరు. మరి మీకు కూడా అమ్మలాగా ఎప్పుడైనా అధ్యక్ష అని అనిపించుకోవాలని ఉందా? చాలా మంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మమ్మీ స్పీకర్ అయిన దగ్గర నుంచి నన్ను అధ్యక్ష అని అంటున్నారు. వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారా లేకపోతే ఉత్తినే అంటున్నారా తెలియదు, కానీ బట్ ఆ సీట్కి అనిపించుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఆశ ఒక్కటే కాదు, మీరు అర్హులు కూడా అయి ఉండాలి. యూ నీడ్ టు బీ కేపబుల్ టు సిట్ ఇన్ ద చైర్ అండ్ టు రన్ ఎ హౌస్. ఇట్స్ నాట్ అంటే ఈ రోజుకి కూడా నేను అసెంబ్లీలోకి వెళ్ళగానే ఒకసారి దండం పెట్టుకొని వెళ్తాను. అది పవిత్రమైన దేవాలయంగా ఫీల్ అయ్యే కుటుంబం నుంచి నేను వచ్చాను. సో నేను ఏదో ఒక రోజు ఈ సీట్లో కూర్చుంటాను, ఆ సీట్లో కూర్చుంటాను అనుకొని ఎగిరే మాటలు మాట్లాడను. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ హార్డ్ వర్క్ అండ్ అర్హత ఉండాలి. నాలో ఆ అర్హత ఉంది అని అధిష్టానం నమ్మినప్పుడు
నన్ను ఎక్కడ ప్లేస్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఎమ్మెల్యే కోటా నుంచి మీరు ఎమ్మెల్సీ అయ్యారు, మరి ఏకంగా మళ్ళీ రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేయాలనే ఆలోచన లేదా? అంటే నేను 2014లోని ఎలక్షన్స్ అప్పుడు యాక్చువల్లీ మమ్మీ నన్ను ఆస్ట్రేలియా నుంచి రమ్మన్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ ఇంకా సరే ఇంకా నా పేరే ప్రపోజ్ చేస్తారని, బట్ అప్పుడు ఈక్వేషన్స్ అది కాదు. బట్ 2019 and 24 నాకు తెలుసు, అంటే నేను అప్పటికి ఇంకా గ్రౌండ్ వర్క్ చేశాను, బ్యాక్ ఆఫీస్లో అంతా నాకు తెలుసు కాబట్టి ఐ నో బికాస్ ఆఫ్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సీట్ అయితే నాకు రాదని నాకు తెలుసు. అండ్ నాకు లోకేష్ అన్న ప్రామిస్ చేశారు కూడా, నువ్వేం టెన్షన్ పడొద్దు, నీకు నేను ఈ ఫ్యూచర్ నేను ప్లాన్ చేశాను, నువ్వు కంగారు పడకుండా హ్యాపీగా మొన్నే తల్లి అయ్యావు, మదర్హుడ్ ఎంజాయ్ చేయని అన్నారు. ఆయనకు నిజంగా దండం పెట్టుకోవాలి. ఈరోజు నేను మీకు చెప్పాలి ఏంటి అని అంటే, ఈరోజు నన్ను ఎమ్మెల్సీ చేసిన తర్వాత యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఎవరైతే ఓటు వేశారో, నాట్ జస్ట్ స్టేట్లోని, నాట్ జస్ట్ కంట్రీలోని, అవుట్ ఆఫ్ ద కంట్రీలోని కూడా ఎవరెవరు ఎన్ఆర్ఐ టీడీపీలు ఉన్నారో, ప్రతిసారి మాకు మహానాడు అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఎ బఫర్ టైం. ఒక జూన్ అనేది మాకు ప్రతి కంట్రీలోని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీమ్ అనేది చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటారు. సో నేను ఐఎమ్ గోయింగ్ ఎవ్రీవేర్, అందరి దగ్గరికి వెళ్తున్నాను, అందరితో గ్యాదర్ అవుతున్నాను, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, అందరూ బాగుండాలి అనేది ఇంటెన్షన్. మేమేదో మిమ్మల్ని ఎలక్షన్ కోసమే వాడుకున్నామో లేకపోతే దీనికోసమే కాదు, మీరు మా దృష్టిలో ఉన్నారు, మీరున్నాం, మేము ఎప్పుడు మర్చిపోలేము అనుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ మీ గ్లోబల్ ఎమ్మెల్సీ. సో వినడానికి బాగానే ఉంది, గ్లోబల్ ఎమ్మెల్సీ వినడానికి బాగానే ఉంది, బాధ్యత కూడా అంతే ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ చెప్పుకోలేరు, కానీ చాలామందికి అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి, డబ్బులు ఉన్నాయి, పొజిషన్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఎప్పుడైనా ఎన్ఆర్ఐలకి ఇక్కడికి వచ్చినప్పుడు మహా అంటే ఏముంటుంది, ఏదో తిరుపతి దర్శనం కావాలో లేకపోతే చాలా మట్టుగా ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వదిలేసి చాలా సంవత్సరాలు ఉంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ వాళ్ళకి లీగల్గా ఏదైతే ఉన్నాయో అవి మనం హెల్ప్ చేయగలిగితే ఇట్ బి వెరీ నైస్. నేను అదే చెప్తాను, వాళ్ళు ఏ ఎన్ఆర్ఐలు అయినా పర్లేదు, ఇప్పుడు టీడీపీ అనే కాకపోయినా కూటమిలోని ఎవరున్నా కూడా ఐ డూ మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ ఎవ్రీబడి. మన దగ్గరకు వచ్చిన ఏ ప్రాబ్లం అయినా కూడా మనం సాల్వ్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఐ విల్ డూ జస్టిస్ టు మై ఎమ్మెల్సీ. ప్రతిభా భారతి గారి కుమార్తెగా మాత్రమే కాకుండా కావలి గ్రీష్మ అంటే ఎవరు? మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. గ్రీష్మ ఈజ్ రెబెల్. ఏం చెప్తారా అని నేను చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నాను. గ్రీష్మ ఈజ్ ఎ రెబెల్. చిన్నప్పటి నుంచి ఇలా చెయ్యంటే ఎందుకు చెయ్యాలి, ఇలా ఎందుకు చెయ్యకూడదు, విమెన్ ఇష్యూస్ మీద ఫైట్ చేసేదాన్ని, ఇలాగే ఉండాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఎందుకు, అన్నిటికీ నాకు ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్, ఎందుకు. అందుకే నాకు యాక్చువల్లీ ఇప్పుడు కొన్నిసార్లు పాడ్కాస్ట్ మన చాగంటి గారు కానీ లేకపోతే మన గరికపాటి గారు వింటుంటే మాత్రం కనెక్ట్ అవుతుంటాను, నాకు నచ్చుతుంటాయి. ఎందుకు అనే క్వశ్చన్ మనం వేయాలి అని చిన్నప్పటి నుంచి. దెర్ ఈస్ ఎ రెబెల్ ఆల్వేస్ ఇన్ మీ. I always used to fight for women rights, most important thing. ఇప్పటికీ కూడా నాకు సొసైటీలోని మహిళల మీద అణిచివేత అనేది లోపల నుంచి కెలికేస్తుంటుంది. అది ఇంకొక మహిళ చేస్తుంది అని అంటే ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ఒకరి మీద ఒకరు పరస్పరంగా పార్టీ లైన్స్ మీద, పొలిటికల్ ఎజెండా మీద, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నమెంట్స్ మీద ఎంతైనా మాట్లాడుకోవచ్చు, మనం కూర్చొని ఎంతైనా చర్చించుకోవచ్చు. ఒక్కసారి మనం పర్సనల్ అలిగేషన్స్, బాడీ షేమింగ్, పర్సనల్ లైఫ్, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇక్కడ చేసావు, నువ్వు డ్యాన్స్లు వేస్తావు, నువ్వు ఇది చేసావు అనేది పర్సనల్ లైఫ్ని ఎలా మ్యాటర్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ పబ్లిక్ లైఫ్లోని నువ్వు 100% ఇచ్చిన తర్వాత కూడా నీ పర్సనల్ లైఫ్లో నువ్వేం చేస్తే నీకేంటి సంబంధం? దట్ ఈస్ సంథింగ్ విచ్ బాదర్స్ మీ అలాట్. అందుకే నేను ఐ బ్యాలెన్స్ ఆల్ ద టైమ్. నేను ఐ ఆల్వేస్ టెల్, నన్ను చూసిన వాళ్ళు, మీరు నన్ను తిట్టుకున్నా, మీరు నన్ను ఏమైనా అనుకున్నా కూడా, దేర్ ఇస్ ఎ మోడర్న్ గ్రీష్మ ఇన్ మీ, దేర్ ఇస్ ఎ డివోషనల్ గ్రీష్మ ఇన్ మీ. నేను చీరలు కట్టుకొని మా అమ్మలా కప్పుకుంటాను, మీటింగ్స్లోకి వెళ్ళేటప్పుడు అలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను. అది దేర్ ఇస్ నథింగ్. స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, నాకు నచ్చిన కంఫర్టబుల్ క్లోత్ మనకు అకేషన్ బట్టి వేసుకోవచ్చు. ఈ బట్టలు ఇలాగే పొలిటీషియన్ ఉండాలి. మా అమ్మ వేసుకునేది ఎప్పుడు కప్పుకొని ఉండేది, అండ్ ఎప్పుడు కూడా ఆవిడ అదే పర్సోనా ఉండేది, అది ఆవిడ ఐడెంటిటీ. ఆవిడ కూడా ఈ రోజుకి కూడా తల్లి నువ్వు ఇది వేసుకో, ఇది వేసుకోవద్దు, ఇలాగే ఉండు అని ఎప్పుడు చెప్పలేదు.
అండ్ షీ ఆల్వేస్ యూస్ టు సే ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది అనుకోండి. ఈ రోజుకి కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు కప్పుకుంటున్నారు మమ్మీలాగా, మమ్మీ కోసమా, మమ్మీలాగా ఎందుకు అని అంటే, చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కోసం చాలామంది ట్రిబ్యూట్ చేస్తుంటారు. నేను బ్రతుకున్న మా మమ్మీకి ట్రిబ్యూట్ చేస్తున్నా, అంతకన్నా ఇంకేమీ లేదు. అంటే చీర కప్పుకుంటేనే ట్రిబ్యూట్ చేసినట్టు అంటే దట్ ఈస్ జస్ట్ అ స్మాల్ జెస్చర్ దట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై మదర్. షీఈస్ హ్యాపీ. అబ్బాయి ఎంత క్యూట్గా ఉన్నావు తల్లి, అలాగే ఎంత చక్కగా ఉన్నావు చూడు, అసలు ఏం ఆక్వర్డ్గా లేవని ఆ చిన్న ఇట్స్ అ వెరీ స్మాల్ జెస్చర్. చాలా మట్టుగా అప్పటి వరకు మమ్మీలా లేవు అమ్మ అన్నదానికి చాలా మంది ఇలా కప్పేసుకోగానే మమ్మీలాగా ఉన్నావమ్మా అని గుర్తొచ్చారా మీకు ప్రతిభా భారతి గారు? ఇలాగే చీర కొంగు కప్పుకుని ఇలాగే ఉంటారు మమ్మీ, ఎప్పుడు చక్కగా ఇలాగే మాట్లాడుకుంటాం. హ్యాపీ లైక్ దిస్, ఐఎమ్ హ్యాపీ లైక్ దట్ అన్ని యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఇలాగే ఉంటేనే రాజకీయ నాయకులను యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే ఎట్లా అవుతుంది? మనం ఎప్పుడు 2026లో ఉన్నాం. వీఆర్ నాట్ ఇన్ బ్యాబిలోన్ ఎరా కదా. వీ కెన్ బి హౌ ఎవర్ వీ వాంట్. అకేషన్ బట్టి డ్రెస్ అవ్వాలి. సో దిస్ ఇస్ గ్రీష్మ. రాజకీయాల్లోకి రాకముందు కావలి గ్రీష్మ ఎవరు? కావలి గ్రీష్మ కాలేజ్లోని, స్కూల్లోని అల్లరి పిల్ల, కాలేజ్లోని స్పోర్ట్స్ గర్ల్, వెరీ స్పోర్టీ అన్నిట్లోనే. యూస్ టు ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్, అథ్లెట్, క్రాస్ రన్నర్ అండ్ బ్యాడ్మింటన్, అన్ని, ఇంకా వాలీబాల్, అన్ని కాలేజ్. ఏం చేస్తుండేవారు? మీ ప్రొఫెషన్ ఏంటి? స్టడీస్లోనా? స్టడీస్లో గ్రాడ్యుయేషన్ చేశాను. విల్లా మేరీలోని బయోటెక్నాలజీ చేశాను. తర్వాత మాస్టర్స్ చేశాను లండన్లోని. తర్వాత దాని అయిపోయిన తర్వాత కాన్బెరా యూనివర్సిటీలోని సీనియర్ అనలిస్ట్గా పనిచేశాను. దెన్ దట్ ఈస్ వెరీ షార్ట్ పీరియడ్ దట్ ఐ వర్క్డ్. బట్ బయట కంట్రీస్లో పనిచేసినప్పుడు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకేమీ బటర్ కోటింగ్ అంటూ ఏమి ఉండదు. దడదడ అన్నీ నేర్చేసుకోవాలి ఫాస్ట్గా. సో ఎడ్యుకేషన్ అండ్ జాబ్ హ్యాస్ టాట్ మీ అ లాట్ వెన్ యూఆర్ డూయింగ్ అవుట్. బయట దేశాల్లో ఉంటే చక్కగా ఇంటి పనులు, మన పనులు అన్నీ మనకన్నీ. తాతల నాటి నేతలు తిన్నామంటే గెట్ లాస్ట్ అంటారు. అన్నీ మనమే చేసుకోవాలి. ఫారిన్లో సెటిల్ అయిన మీరు పాలిటిక్స్ కోసమే మళ్ళీ ఇండియాకి వచ్చారు కదా? అంటే నాకు చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అని అంటే, ప్రతి మనిషిలోని ఒక జీన్ ఉంటుంది. నాలోని పొలిటికల్ జీన్ ఉంది. అండ్ ఫర్గివ్నెస్, కేరింగ్, గివింగ్. నా దగ్గర నాకు 10 రూపాయలు ఉంటే నేను రూపాయి పెట్టుకొని 9 రూపాయలు ఇచ్చేయటం, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్, అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ మీ. అండ్ ఇది వెరీ యంగ్ ఏజ్లోని మా ఇంట్లో వాళ్ళందరూ ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే మాట, బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని ఒక స్టేజ్ మీద నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన తర్వాత అప్పుడు రాజకీయాల్లోకి రావాలి. మా ఇంట్లోనండి నేనైతే వెరీ హ్యాపీలీ ఐ కెన్ టెల్ యూ, మై హౌస్ ఒకటి నేర్పింది, రాజకీయాలు డబ్బులు చేసుకునే ప్లేస్ కాదు. నీ దగ్గర ఉన్నది కాస్త ఇంకా ఇచ్చేయాల్సిన ప్లేసే తప్పితే అక్కడి నుంచి వచ్చే ప్లేస్ కాదు. దానికోసం రాజకీయాలు ఎంచుకుంటే మాత్రం యూ కెన్ ప్లీజ్ డూ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. రాజకీయాలు అంటేనే ఇవ్వడం, 24/7 పార్ట్ టైం జాబ్ కూడా కాదు అది, 24/7. ఇప్పుడు నేను ఎక్కడైనా హాలిడేకి వెళ్ళినా, నేను ఏ ప్లేస్, ఏ దేశం, ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తాను. మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మన వాళ్ళని కలుద్దామా. ఎవరో ఒకరు ఉంటారు. లేని తెలుగు వాళ్ళు అంటూ లేని ప్లేస్ లేదు, తెలుగు దేశం లేని ప్లేస్ లేదు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళని కలవాలని. సో ఎప్పుడు కూడా మనసులోని ఒక ప్యూర్ ఇంటెన్షన్. వాళ్ళకి ఏదో కష్టం ఉంటుంది, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, వాళ్ళ దగ్గర వరకు అప్రోచ్ అయిన నాయకులు ఉండరు. వాళ్ళు ఆ సమస్య చెప్పినప్పుడు మనకి నిజంగా అది 5 నిమిషాల పని. మనం 4 ఫోన్ కాల్స్ చేసి ఇదిగో అని వాళ్ళని అటాచ్ చేసామనుకోండి, వాళ్ళకి ఆ పని అయిందనుకోండి, అంతకన్నా ఇంకే ఉంటుంది. సెల్ఫ్లెస్ సర్వీస్ చేయగలిగితేనే రాజకీయాల్లోకి రావాలి. అది ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్, ఐ కాల్ ఇట్ జెనెటిక్ డిసార్డర్. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మై జీన్. కావలి గ్రీష్మ అనగానే ఆవిడకేంటి డైమండ్ స్పూన్ లైఫ్ అనుకుంటారు, పొలిటికల్ ఫ్యామిలీ, అలాగే ప్రతిభా భారతి గారి కుమార్తె, ఇలా మీ గురించి చాలా ట్యాగ్ లైన్స్ వినిపిస్తాయి. కానీ మీ లైఫ్ లో చాలా ట్రామా ఉంది. మీ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, మీ పర్సనల్ లైఫ్, దాని గురించి చెప్తారా? అంటే మీరు అన్నట్టు మమ్మీ గోల్డెన్ స్పూన్. ఎందుకంటే ఆవిడ పుట్టక ముందే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే,
తర్వాత జడ్జి అయ్యారు కాబట్టి ఆవిడే గోల్డెన్ స్పూన్. నిజంగా మీరు చెప్పినట్టు డైమండ్ స్పూనో ఇంకేదో స్పూనో ప్లాటినం స్పూనో ఏం స్పూన్ పెట్టారో తెలియదు కానీ బట్ నేనైతే నా పిల్లలకి ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీగా వుడెన్ స్పూనే పెడుతున్నాను. సో మనం ఒకసారి లోకేష్ అన్న ఒకటి చెప్పారు, అది నేను ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ ఇట్. ప్రతి కుటుంబానికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఏ కుటుంబం అయినా చూసుకోండి, అది ఎలాంటి కుటుంబం అయినా, ఎంత పెద్ద కుటుంబం అయినా, మీరు చరిత్రలో తీసుకోండి, ఈ దేశమో ఈ రాష్ట్రమో అని కాదు, ఎక్కడ ప్రపంచంలోనైనా ఏ కుటుంబానికైనా ఒక పరీక్ష పెడతారు. మా కుటుంబానికి ఆ పరీక్ష నా రూపంలో వచ్చింది. బికాజ్ ఐ వెంట్ త్రూ ఎ డివోర్స్ ఇన్ మై ఫస్ట్ మ్యారేజ్, దెన్ ఒక 5 సంవత్సరాలు బాబు చనిపోవటం, లేకపోతే తాతయ్య అమ్మమ్మ చనిపోయినప్పుడు, అప్పుడు మమ్మీ హాస్పిటల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఐ వాజ్ ద వన్ హూ వాజ్ హ్యాండ్లింగ్ చాలా థింగ్స్. ఐ హ్యాండిల్డ్ ఇట్ వెరీ స్మూత్లీ. అప్బ్రింగింగ్, నన్ను చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు ఏదైనా జరిగితే ఇట్లా కృషించిపోయి ఏడ్చేయడం కాదు, కొంచెం ధైర్యంగా ఉండి అది గట్టిగా ఫేస్ చేసిన తర్వాత నీ మట్టుకు నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చుకుంటావో ఏం చేసుకుంటావో యూ డీల్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. బట్ వెన్ యు ఆర్ అరౌండ్ నలుగురు మధ్యలో ఉన్నప్పుడు యూ షుడ్ బి ద మోస్ట్ బ్రేవెస్ట్ థింగ్ అరౌండ్ ఈజ్ సంథింగ్ దే ఆల్వేస్ టాట్ us. ఎందుకంటే నిన్ను నమ్ముకొని కొంతమంది 1000 మంది ఉన్నప్పుడు నీ కంట్లో నుంచి నీరు వచ్చింది అని అంటే వాళ్ళు కృషించిపోస్తారు. నీ బాధ దేవుడు ముందు పూజ రూమ్లోని కూర్చొని తెల్లవారు పూజ చేసుకున్నప్పుడు, సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఏడ్చుకో, నష్టమేంలే. కానీ ప్రజల ముందు ఉన్నప్పుడు మాత్రం నీ ధైర్యమే ప్రజల ధైర్యం అనేది తాతగారు, అమ్మమ్మ, మమ్మీ ఎప్పుడు నేర్పించడమే ఈ రోజుకి కూడా. సో దట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి దెబ్బలు తగిలినప్పుడు ఐ కేమ్ అవుట్ వెరీ ఫాస్ట్. అంటే ఐ షుడ్ టెల్ యూ కదా, అంటే నేను తొందరగానే పని ఒత్తిడిలో పడిపోయాను. ఐ డైవర్టెడ్ మై సెల్ఫ్. కాకపోతే 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఐ టుక్ ఏ ఇయర్ బ్రేక్. నేను చెప్పాను లోకేష్ అన్నకి, ఐ నీడ్ ఎన్ ఇయర్ బ్రేక్ ఫర్ మై పర్సనల్ గ్రోత్, లేకపోతే ఇంకా పిచ్చిదాన్ని అయిపోతానేమో అనుకొని ఐ నీడెడ్ దట్ టైమ్. దెన్ ఐ కన్సల్టెడ్ ఏ డాక్టర్ శ్వేత అని, అండ్ షీఈస్ మై డాక్టర్. అండ్ అప్పటికి చాలా డౌట్స్ వచ్చేవి నాకు, ఏంటి నాకేమైనా మెంటల్గా ఎందుకు నాకు అంత ఏడుపు రావటం లేదు, బాబు చనిపోయిన తర్వాత కూడా నేను అంత గట్టిగా ఏడవలేదు అంటే నువ్వు ఇంకా నీ ట్రామాని తీసుకోలేదు. తర్వాత దాని తర్వాత వారణాసికి వెళ్ళాను, కాశీలో 9 days ఉన్నాను, అప్పుడు ఏడ్చాను, పిండం పెట్టినప్పుడు ఏడ్చాను. నాకు అంత ఏడుపు అనేది జీవితంలో ఒక మనిషి ఇంత ఏడవచ్చని ఎక్కెక్కి ఏడ్చాను. అంటే ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ పైల్డ్ అప్. నేను ఇప్పటికీ అదే చెప్తా ఎవరికైనా, ఎస్పెషలీ ఆడపిల్లలకి, మీలో ఏదైనా బాధ ఉంది అని అంటే టేక్ యువర్ టైం. వర్క్ వెయిట్ చేస్తుంది, ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, అన్నీ వెయిట్ చేస్తుంది. కొంచెం టేక్ ఏ బ్రేక్. ఒక 4 రోజులు గట్టిగా పని చేస్తే 3 రోజులు బ్రేక్ తీసుకోండి, నష్టమేం లేదు. ఎక్కడికైనా గట్టిగా నవ్విరండి, గట్టిగా ఏడ్చిరండి, గట్టిగా స్క్రీమ్ అండ్ కమ్, బట్ అట్లీస్ట్ రిలీజ్ ఆల్ ద టాక్సిన్స్ అండ్ కమ్ బ్యాక్ అలైవ్. అప్పుడు యూ కెన్ గివ్ యువర్ 100% టు వాట్ ఎవర్ మనం ఏం పని చేసినా ఉంటుంది అనుకోని. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ ఐ లర్న్ట్. ఇప్పటికే నాకు 43 సంవత్సరాలు, వచ్చే నెల 44 వస్తుంది. బట్ నాకు జీవితంలోని దేవుడు ఒక 80 సంవత్సరాల వయసులోనున్న వాళ్ళకున్న ఆల్ ద జర్నీ ఐ థింక్ ఐ వెంట్ త్రూ. గ్లోరియస్గా పుట్టాను, చాలా ప్యాంపర్డ్గా పెరిగాను. బట్ లైఫ్ టాట్ మీ అ టఫ్ లెసన్. ఐ లర్న్ట్ ఇట్, నేర్చుకున్నాను, తప్పేం లేదు. నేను ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా ఎవరు ఈ ఇంటర్వ్యూ చూసినా కూడా నేను ఒకటే చెప్తాను, నా భద్ర శత్రువులకు కూడా నాకు జరిగినవి జరగకూడదని ఎప్పుడు దండం పెట్టుకుంటాను. ఇప్పటికి కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మొక్కుంటాను. నా పార్టీ స్టాండ్ కోసం నేను మాట్లాడతాను, వేరే వాళ్ళ పార్టీని అంటాను, వాళ్ళు చేసిన తప్పుల్ని చూపిస్తాను. కానీ ఎవరిగా పర్సనల్గా ఎవ్వరు కూడా నేను పడిన కష్టం ఎవరు పడకూడదని రోజు దండం పెట్టుకుంటాను. ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయింది, 5 ఏళ్ల వయసున్న కొడుకుని పోగొట్టుకున్నారు, ఇక పెళ్ళొద్దు నా లైఫ్ లో అంతా అయిపోయింది అని మీరు అలా నిశ్చలంగా కూర్చున్న టైంలో మళ్ళీ మీ లైఫ్ లోకి కొత్త వ్యక్తి వచ్చారు. విత్ ఇన్ అవర్స్ లో ఇతనే ఇంకా నా లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయిపోయారంట. మై హస్బెండ్ నేమ్ ఇస్ శ్రీనివాస్ యాక్చువల్లీ. అతను కూడా హీ ఆల్సో వెంట్ త్రూ ఎ వెరీ బిటర్ ఫస్ట్ మ్యారేజ్. మా ఇద్దరిది సెకండ్ మ్యారేజ్. అండ్ వాళ్ళది ప్రొద్దుటూరు మళ్ళీ ప్రొద్దుటూరు ఊరైనా కూడా వాళ్ళు మెయిన్ సెటిల్ అయిపోయిందంతా మొత్తం అంతా దేర్ ఇంటూ ఇన్ఫ్రా కాంట్రాక్టర్స్. అత్తమ్మకి 2 కొడుకులు, మరిది కూడా ఉన్నారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్.
వాసుని ముద్దుగా వాసు అని పిలుచుకుంటాం అందరం. సో వాసుని కలవడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నిజంగానే 6 అవర్స్లోనే చూశాను. మాట్లాడుతూ ఉంటుంటేనే ఏంటి మనిషి, నాకు తెలిసిన టాపిక్స్ ఏవి మాట్లాడటం లేదు, డిఫరెంట్ అదంతా అమెరికాలోనే ఉండడం, అక్కడంతా చేయటం, చదువుకున్న తర్వాత వెళ్ళిపోయాడు ఉద్యోగం కానీ అది కానీ, సాఫ్ట్వేర్లో ఉండేటోడు, తర్వాత ఇటు వచ్చేసాడు. కానీ బట్ మైండ్ సెట్ అంతా చాలా డిఫరెంట్గా ఉండేది. 6 months అయినా కుదరని కొన్ని సంబంధాలు 6 hours అయ్యింది అని అంటే ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఫ్యూ మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. నిజంగా నాదైతే నేను శివుడిని నమ్ముతానండి, గట్టిగా నమ్ముతాను, అందరినీ నమ్ముతాను గట్టిగా. కాకపోతే నాకు శివుడు నాతో పాటే ఇదిగో నా పక్క నుండి నా భుజం మీద చెయ్యేసి ఆయన నడిపిస్తున్నాడు అనుకొని నమ్మే వ్యక్తిని నేను. శివ ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు. నా జీవితంలోని ఎన్ని జరిగాయో, ఎన్ని మంచి చెడు ఏది మార్పులు జరిగాయో అన్నిటికీ కారణం శివుడే. ఈ శ్రీనివాసుడిని కలవడం కూడా శివాజ్ఞనే అనుకుంటాను. ఐఎమ్ ఎ వెరీ స్పిరిచువల్ పర్సన్. I believe in energy. I believe in soul connection. I believe in destiny. I believe in manifestation. ప్రతి పౌర్ణమికి మెడిటేషన్ చేసుకుంటాను. ప్రతి ఏమంటారు నెల పొడుపుకి ఆ మొహం నెల పొడుపు చూసుకొని నా పిల్లల మొహాలు చూసుకుంటాను. ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు 2 కొడుకులు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుడు ఒకరిని తీసుకెళ్ళి 2 ఇచ్చాడు అని అనుకుంటాను నేను. ఫస్ట్ బాబు అంతా అదే నేనైతే ఫస్ట్ పాప బాబు అని అనుకున్నాను, ఉంటే బాగుంటుందని. బట్ దేవుడు ఒకరిని తీసుకొని 2 ఇచ్చాడని మాత్రం అనుకుంటాను. ఇందాక మీరు చెప్పారు నాకు 43 years అని, కానీ చూడ్డానికి 20 years లా ఉన్నారు. అసలు మామూలుగా లేదు, ఏంటో చెప్పండి. నేను బ్రహ్మ ముహూర్తంలో లేస్తానండి. ఐ గెట్ అప్ ఎట్ ఇన్ బిట్వీన్ 3:45 to 4:30. దట్ ఈస్ మై వేకప్ టైం. నా బాడీ క్లాక్కే లేపేస్తుంది నన్ను. నేనేం అలారం తోటి కూడా లెగను. ఐ డూ a 2 hours of yoga, బ్రీతింగ్ యోగా. ఐ డూ ఇట్ ఎవ్రీ డే. దాని తర్వాత ఐ స్టార్ట్ మై డే ఆల్సో వెరీ ఎర్లీ. వర్క్ కాల్స్ కానీ లేకపోతే ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా నేను యాక్చువల్లీ స్నానం చేసేసి 7 o'clock నుంచి స్టార్ట్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ మై ఎవ్రీ డే. అండ్ అట్లీస్ట్ వీక్కి 3 times వర్కౌట్ చేస్తాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తాను. ఐ డూ అ లాట్ ఆఫ్ కిక్ బాక్సింగ్ అండ్ ఐ వర్క్అవుట్ ఆన్ మై మైండ్, బాడీ, సోల్. కొన్ని మెడిటేషన్ సెషన్స్ చేసుకుంటాను, సౌండ్ హీలింగ్ చేస్తాను. You should come home sometime. Sure. So I do I'll do a lot of things every day. So మార్నింగ్ రొటీన్ ఉంటుంది, స్కిన్ రొటీన్ ఉంటుంది, ప్రాణాయామం చేస్తాను, జలనీతి చేస్తాను. ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఈషా ఆల్సో, సద్గురు. సో ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు కీప్. అండ్ దిస్ ఈజ్ అంటే అదర్ దెన్ సద్గురు, మిగతా ఈ హ్యాబిట్స్ అన్నీ బిన్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ. తాతగారు చేశారు, డాడీ చేస్తారు, మమ్మీ చాలా తక్కువ చేస్తుంది బికాస్ ఆఫ్ ఎ టైమ్ అండ్ ఆల్. షీ డస్ వెరీ లెస్. బట్ ఎవ్రీబడి ఎల్స్, ఇంట్లో అన్నయ్య అందరం వీఆర్ ఆల్ యూస్ టు దిస్ ప్యాటర్న్. సో హ్యాపీగా లోపల నుంచి ఉన్నావు అని అంటే బేసికలీ ఇట్ షోస్ అవుట్ సైడ్. షోస్ అవుట్ సైడ్. బాగా ఆనందంగా లోపల నుంచి ఉన్నావు అని అంటే బయటకు ఆనందంగా ఉంటే యంగ్గా కనిపిస్తాం. కొంచెం మనిషి మీద మనిషికి ఎంపతి సింపతి ఉందంటే ఆటోమేటిక్గా దెర్ ఇస్ ఎ గ్లో ఆన్ ద ఫేస్. 24 గంటలు రాజకీయ బ్రెయిన్ తోటి ఆలోచిస్తే తొందరగా ముసలోళ్ళం అయిపోతాం అనిపిస్తుంది. అమ్మో మీరు సూపర్ అసలు గ్రీష్మ గారు. అసలు ఒక పాలిటీషియన్ అయినా ఈమె ప్రతిపక్షాలని మాట్లాడే వ్యక్తేనా అనిపిస్తుంది నాకు. పబ్లిక్ సర్వెంట్, నాట్ ఎ పాలిటీషియన్. ఎక్సలెంట్. ఐఎమ్ ఎ పబ్లిక్ సర్వెంట్, 24 hours అవైలబుల్ పబ్లిక్ సర్వెంట్. ఓకే. మామూలుగా అసలు తొడగొట్టడం అనేది మగవాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళే చెయ్యాలి అన్నట్టుగా ఉంటది. అలాంటిది మహానాడులో మీరు తొడగొట్టి వైరల్ అయిపోయారు. ఎందుకు అలా అనిపించింది ఆ క్షణంలో మీకు? తొడ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉంటాయి. సో దానికి జెండర్ పెట్టడం అనేది న్యాయం కాదు. పౌరుషం అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వస్తుంది. కోపం కూడా జెండర్తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గత ప్రభుత్వంలోని వాళ్ళు చేసిన అరాచకాలు, మాట్లాడిన మాటలు, పొలిటికల్ వెండేటా అవన్నీ ఒక్కొక్కటి సార్ని అసెంబ్లీలో బాధపెట్టి మాట్లాడటం, అసెంబ్లీలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం, భువనమ్మ గురించి మాట్లాడటం, అంతా చనిపోయిన మాధవరెడ్డి అంకుల్ గురించి మాట్లాడడం, ఈ అమరావతి రైతుల్ని కడుపులోని తన్నేసి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం,
నన్ను ఒక డిబేట్లోని రేప్స్ ఎందుకు ఇలా ఉమెన్ మీద జరుగుతున్నాయి అని అంటే నేను ఎవడైనా రేప్ చేశాడా అని అనడం, దీస్ ఆర్ ఆల్ ఫైల్డ్ అప్. నేను ఇప్పటికీ అంటాను, మహానాడులోని నేను మాట్లాడటం అనేది నాకు ముందు చెప్పలేదు. నాకు 15 నిమిషాల ముందు మాట్లాడాలమ్మా, ఇదిగోండి సబ్జెక్ట్ అని అన్నారు. సరే అన్నాను. కానీ ఆ స్టేజు, జనాలు, నాలో ఉన్న ఆవేశం అంతా ఒక సంక్రాంతికి కలగూరలాగా అయిపోయి అంతా ఫ్లేరప్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇట్ వాజ్ మమ్మీ ఫస్ట్ రోలోనే ఉన్నారు. నేను మాట్లాడి వెనక్కి తిరిగేటప్పుడు పాపం ఆవిడ శూన్యంలోకి చూస్తుంది. ఆవిడకి ఇది నిజమా కళ, నేను ఇప్పుడు వినింది నిజమా, నేను చూసింది నిజమా. అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకటే మాట, మమ్మీ ఇప్పటి వరకు గ్రీష్మ అంటే ఏంటో మన ఇంటి వరకే తెలుసు, ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. నీ మైండ్ సెట్ ఏంటి, నీ థాట్ ప్రాసెస్ ఏంటి అంతా ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది. యు ఆర్ ఏ ఓపెన్ బుక్ నౌ, యూ హ్యావ్ టు డీల్ థింగ్స్ యువర్ వే అని అన్నారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది? ఇప్పుడు వరకు కూటమిలోని ఏం చేసినా కూడా, ప్రతిరోజు ఏం చేసినా కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం ముందుకెళ్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మనం 2014 నుంచి 19 వరకు ఏవైతే చిన్న ఫ్లాస్ తోటి వెళ్ళామో, ఎగెయిన్స్ట్గా బీజేపీకి వెళ్ళి మనకి కూటమిలోని ఏదైతే ఫ్లాస్ ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకొని 2024లోని మనం తీసుకున్న ఎవ్రీ స్టెప్ మా కూటమిలోని మాత్రం ఒకటే ఏంటి అని అంటే, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి డెసిషన్ తీసుకుంటున్నాం. ఇది ఏదైనా సరే తిప్పి కొడుతుంది అన్న ఇంటెన్షన్ తోటి ఏది చేయటం లేదు. ఏది దానికి అడుగు వేసినా కూడా బెటర్ అవుతుంది. ఈరోజు మనకి చెడ్డ పేరు వచ్చినా రేపు మనకి బెటర్ అవుతుంది. ఈరోజు వాళ్ళు ప్రతిపక్షం ఏదైనా మాట్లాడుతున్నా రేపు ప్రజలకు బాగుంటుంది. ఈ ఒక్క ఇంటెన్షన్ తోటి కూటమి అద్భుతంగా చేస్తుందని నేను చెప్పగలను. కానీ ప్రతిపక్షం వాళ్ళు మా గురించి చేసే బురద ఏదైతే చల్లుతున్నారో, ఒకటే మాట నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఒకటే ఏంటి అని అంటే, మీరు బురద జల్లేది కూటమి మీద కాదు, ఇప్పుడిప్పుడే పుడుతున్న ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని ఉన్న యువత తాలూకా భవిష్యత్తు మీద మీరు బురద జల్లేది కానీ, మీరు చెప్పే తప్పుడు మాటలు కానీ, లేకపోతే ఫేక్ న్యూస్ కానీ ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటే అది రూయిన్ చేసేది రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని. మీరు రాజకీయాలు ఎంతైనా చేయండి, మీరు నిలదీయాలనుకుంటే ఎన్నైనా చేయండి. ఇప్పుడు సిచ్యువేషన్స్లోని కొన్ని దగ్గరలో ఎక్కడెక్కడైతే మా వల్ల తప్పు జరుగుతున్నాయో మమ్మల్ని పాయింట్అవుట్ చేయండి, కాదని అంటాం లేదు. కానీ ట్విస్టెడ్గా మాట్లాడి ఏదో మీ లాభం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాము అన్నట్టు మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ అని చెప్తుంటే మావి గన్ అనుకొని రావటం, ఇది ఇలాంటివన్నీ మాట్లాడడం వల్ల మీకు ఒక ఓట్ పర్సంటేజ్ ఉంటుంది కదా. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక ఓట్ పర్సంటేజ్ ఉంటుంది. మీకు ఓటు వేసిన వాళ్ళు, మీరు కావాలనుకునే వాళ్ళు అది నమ్మి డైవర్ట్ అయ్యి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఇండస్ట్రీస్ ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో చెప్తున్నారు కావాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇవన్నీ నమ్మారు అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఉంటే ఎవరు నష్టపోతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఒక ఎజెండా మీద, మోడీ గారు సెంట్రల్లో ఉండి ఒక ఎజెండా మీద ముందుకెళ్తున్నారు. మీకు ఒక ఎజెండా ఉంది, అది మీ పొలిటికల్గా మీ పార్టీ ఎజెండా. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అది నిరూపించుకోలేకపోయారు. యూ హ్యావ్ ఫెయిల్డ్ యువర్ సెల్ఫ్. ఈ 2019 నుంచి 24 వరకు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చుకున్నారు, మీ నాయకత్వానికి చెడ్డ పేరు తెచ్చుకున్నారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు రేస్ చేయాలంటే అసెంబ్లీకి వచ్చి రేస్ చేయాలి. మీరు మాట్లాడాలి అనుకుంటే ఇదిగో ఇది పాయింట్ అని అనుకొని, మీకు నిజంగా మీరు చెప్పే మాటలోనే ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. మీరు ఇంట్లో కూర్చొని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మీకున్న ఓట్ బ్యాంక్ని ట్విస్ట్ చేయాలి అని అనుకుంటే, ఒట్టి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఒక్క ఎజెండా మీద కోసం వెళ్తూ ఉంటే ఆ ఉన్న 11 కూడా రావు. ఒక జోక్ పార్టీ లాగా అయిపోతుంది. ఒక వైఎస్ఆర్సీపీని గద్దె దింపడానికి ఇన్ని పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. టీడీపీ సింగిల్ గా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయా? మాకు కూటమిలోనే చాలా సుఖం ఉంది.
మేము సింగిల్గా వెళ్తామా, డబుల్గా వెళ్తామా, ట్రిపుల్గా వెళ్తామా కంటే మాకు ప్రజలు ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ ఈగో, సెల్ఫ్గా మా యాటిట్యూడ్, మేము వెళ్ళిపోతాం, మేము సింపుల్గా సింహం ఈ టైప్లో మాట్లాడడం కాదు. ఇది బాధ్యతతో చేయాల్సిన పని, ఇది ఈగోతోటి తీసుకోవాల్సిన పని కాదు. మాకు ఈగోలు లేవు. మేము ఇది 15 సంవత్సరాలు మినిమం కంటిన్యూ చేస్తామని అనుకొని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా మాకు ఎలాంటి ఈగోస్ లేవు, మాకు ఏ ప్రాబ్లం లేదు. మాకు ఓటు చీలకూడదు. ఎక్కడ కూడా స్ప్లిట్ ఆఫ్ ద ఓట్ జరిగింది అని అంటే ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. మేము ఇప్పుడు కష్టపడి అందరం నిలబెట్టుకుంటున్న అమరావతి పాడైపోతుంది. ఇది అసలు అవసరం, ఇది ఇంటెన్షనే లేదు. ఎవరో నలుగురు మేమే సోలోకి వెళ్తే వెళ్ళమనండి. సోలోగా వెళ్తారో, సింగిల్గా వెళ్తారో, ఇంకెవరిని తెచ్చుకుంటారో అంతా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వివేకానికి, ఆయన మైండ్ సెట్కే వదిలేస్తాను తప్పితే ఏదో ఒకటి చేసుకోమనండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళని కాదనడం లేదు. కూటమి కలిసి మేము పోరాడడంలోని మేము హ్యాపీగా ఉన్నాం. ఎదుటోడు ఎలా ఏడిస్తే మాకు సంబంధం లేదు. పాలిటిక్స్లో మీరు ఎంత దూకుడుగా ఉంటారో స్పిరిచువల్గా అంత సాఫ్ట్గా ఉంటారు. ఒక మనిషి జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఎంతవరకు అవసరం? శాంతి, క్రాంతి రెండు ఉండాలి. మనం క్రాంతితోటి ముందుకు నడవాలి అంటే మన మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా, శాంతిగా ఉండాలి. ఆ శాంతి ఉండాలి అని అంటే మన వెనకాల ఒక దైవత్వం ఉండాలి. అది ఏ రిలీజియన్ అయినా అవ్వచ్చు, ఏ కాస్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఒక రాయో రప్పో ఏదో ఒకటి నమ్మకం ఉండాలి. ప్రతి స్టోన్లోని, ప్రతి ఆబ్జెక్ట్లోని, ప్రతి మనిషిలోని ఏదో ఒక ఎనర్జీ అయితే ఉంటుంది. మనకి కుదిరితే ఆ ఎనర్జీని తోటి మనం పాజిటివ్ ఎనర్జీ మార్చుకుంటే మనలో పాజిటివ్ ఉంటుంది. పక్కన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నెగిటివ్ వాళ్ళని పాజిటివ్ చేస్తుంది. కానీ మనమే నెగిటివ్ థాట్ ప్రాసెస్ తోటి ఉన్నామనంటే మనం ఎన్ని పూజలు చేసినా, మనం ఎన్ని వ్రతాలు చేసినా, మనం ఎన్ని హారాలు వేసుకున్నా, లేకపోతే మనం ఎంత దైవంగా ఉన్నా కూడా వర్కౌట్. మైండ్ అనేది పాజిటివ్గా ఉండి కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటూ ఉంటే ఒక డివైన్ లైట్ అనేది మనకి ఎప్పుడు గైడింగ్ ఫోర్స్గా ఉంటుంది. మన పెద్దలు, మన పూర్వీకులు ఎవరైతే మనతో పాటు మన గోత్రనామాలు చదువుకోనో, లేకపోతే మన పెద్దలు ఎవరైతే మనం చదువుకుంటామో వాళ్ళు మనకి గార్డియన్ ఏంజల్స్ లాగా ఆల్రెడీ మన చుట్టూ అలాగే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, మనకి చెడ్డ పేరు రాకూడదు. మనకి కుదిరితే మంచి పేరు తేవాలే తప్పితే మన పూర్వీకులకి చెడ్డ పేరు తేకుండా దైవాన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలనేది సింపుల్ లాజిక్. అది దట్ ఈస్ వాట్ నేను బిలీవ్ చేస్తాను వెరీ స్ట్రాంగ్లీ. ఐ బిలీవ్ ఇట్. ఒక ఎంపతి, సింపతి విత్ డివోషనల్ టచ్ తోటి మనం వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కోపం వచ్చినప్పుడు నిగ్రహంగా ఉండాలి. మరి వెంటనే అది కూడా నేను మహానాడు స్పీచ్ తర్వాతే నేర్చుకున్నాను. ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్ ఫర్ మీ. ఇప్పుడు ఎవరైనా ఏదైనా రియాక్ట్ అయినా కూడా పెద్దల సభలో పెట్టారు కాబట్టి ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకుందామని చెప్తుంటాను నేను. ఎక్కడైనా మీ స్పీచ్ తో అదరగొడుతూనే ఉంటారు. అందుకే శాంతి, క్రాంతి ఎక్కడైనా సరే మన సిద్ధాంతాలని మనం ఎప్పుడు కూడా ఎందుకు అంత గట్టిగా చెప్పగలం అంటే మన సిద్ధాంతాల్లో మనకి నిజాయితీ ఉంది కాబట్టి. మా సిద్ధాంతాలు, మా పార్టీ ఎజెండా, మా ఇంట్లోని నాకు నేర్పిన ప్రిన్సిపల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా ఇన్బిల్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ వాయిస్ పిచ్లోని ఆ సిచ్యువేషన్కి అది టోన్ పెరుగుతుంది. కానీ నన్ను నిద్రలోంచి తట్టి లేపినా కూడా నేను ఇదే పిచ్లోని, ఇదే టోన్లోని మాట్లాడతాను. సూపర్. అసలు ఎంత హైపర్గా ఉన్నారంటే మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు గ్రీష్మ గారు. కానీ ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడేసాము. మీ ఫ్రెండ్స్ అన్నట్టుగా నాకు కూడా గ్రీష్మ కావాలి అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం ఇంకొక పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్.